నమస్తే. మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రూప్ 1 మేడం. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరం ప్రిపేర్ అవుతున్నాం. మాకు మెయిన్గా ఏంటంటే ప్రధానమైనటువంటి మా సమస్య ఏంటంటే ఫస్ట్ మాకు జాబ్ క్యాలెండర్ కావాలి. జాబ్ క్యాలెండర్ వస్తే ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ వస్తుందని మాకు ఒక ఖచ్చితంగా మాకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనవరిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది మిస్ అయింది. సో మళ్ళీ ఆగస్టులో ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్లో మాకు జాబ్ రాకపోయినా ఆ నోటిఫికేషన్లో మళ్ళీ మేము చదవచ్చు అనేది ఒక కాన్ఫిడెంట్ మాకు ఉంటుంది. మాకు ఎటువంటి వాళ్ళు హామీ ఇచ్చారు కానీ హామీలు నెరవేర్చట్లేదు. ఇప్పటికీ ఏం చెప్తున్నారు, 1,00,000 ఉద్యోగాలు దాటినాయి, 2,00,000 ఉద్యోగాలు దాటినాయని చెప్తున్నారు. ఇటువంటి అబద్ధాలు కాకుండా మాకు ఉన్న వాస్తవానికి ఇచ్చింది మాకు 5,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చింది. కానీ వాళ్ళు చెప్తుంది మాత్రం 1,00,000 పైన చెప్తున్నారు ఉద్యోగాలు. మాకు మెయిన్గా కావాల్సింది జాబ్ క్యాలెండర్ కావాలి. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మాకు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఎక్కడైనా ఖాళీ ఏంటంటే ఆటోమేటిక్గా ఎలాగైనా దాన్ని ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఏ విధంగా అయితే ప్రభుత్వం అయితే చేస్తుందో మాకు కూడా అదే విధంగా మాకు ఎవరున్నారు మేడం, మాకు నిరుద్యోగులు మాకు అండ ఎవరున్నారు, మాకు ఎవరు అండగా నిలబడతారు. ఇప్పుడు గ్రూప్ 1 కేసు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. 2016లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు కూడా ఇప్పుడు వైట్నర్ ఇప్పుడు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా వాళ్ళు ఒక అలిగేషన్ తీసుకొచ్చారు. మాకేంటంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మా సమస్య చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, మేము ఎవరికి చెప్పుకోవాలి కూడా తెలుస్తలేదు. మెయిన్గా మా కాదు మా నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు నిలబడినా కూడా మాకు ఖచ్చితంగా జాబ్ కావాలి. ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు జాబ్ క్యాలెండర్ ఫిల్అప్ చేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మాకు కావాలి. మాకు మెయిన్ ప్రధాన ఏజెంట్ అదే మేడం. ఇంకొకటి ఈ లైబ్రరీలో కొన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంతవరకు అయితే మాకు అంతా బాగానే ఉన్నాయి, ఏం లేదు. కాకపోతే కొంచెం మాకేంటంటే మధ్యాహ్నం పూట లంచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మేడం. ఇక్కడ మాకు క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేసి వాటర్ ఒకటి ప్యూరిఫైర్ వాటర్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు చదువుకోవడానికి బాగుంటుంది. మొన్న వచ్చిన రిజల్ట్లో దాదాపు ఈ లైబ్రరీ నుంచి దాదాపు 40 మందికి ఉద్యోగాలు వచ్చినాయి మేడం ఈ లైబ్రరీలో, అంటే కూడా అన్ని ఉద్యోగాల నుంచి. సో మేము ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తాం, ఇంకా మంచి పేరు తీసుకొస్తాం. మాకు కొంచెం వసతులు ఇక్కడ చిన్న చిన్న వసతులు కొన్ని కల్పిస్తే మేము బాగా చదువుకోవడం వీలుంటుంది. 5 రూపీస్ భోజనం పెడుతున్నారా? 5 రూపీస్ భోజనం ఇంతకుముందు పెట్టేవారు మేడం, మేము అడిగినాము. ఇంతకుముందు ఇప్పుడు లేదు మేడం, లేదు తీసేసారు, క్యాన్సిల్ చేశారు. లేదు. అయితే మాకు 5 రూపాయల భోజనం లోపల పెట్టించాలి మేడం. బయట పెట్టిస్తే ఎవరు లేబర్స్ కూడా వస్తున్నారు, తింటున్నారు, వాళ్ళకు మాకు వేరే ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మాకు ఇక్కడే కొంచెం ఏర్పాటు చేస్తే అది మాకు చాలా వరకు ఇన్సైడ్ ద ప్రెమైసెస్ పెడితే బాగుంటుంది. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? రైల్వేస్, బ్యాంకింగ్ బాగానే ఉందా? ఇక్కడ ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ మీదనే బలంగా పోరాటం చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి మొన్న అయినా గ్రూప్ 1 పేపర్లో గ్రూప్ 2 పేపర్లో ఎట్లయితే ఇబ్బంది జరిగిందో దాని మీద కూడా మన వాళ్ళంతా కొట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మారల్గా సపోర్ట్ చేస్తాం. అంటే మేము డబుల్ ఎగ్జామ్ రాయకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 సార్లు రాసినాం మేడం. అవును. ఇప్పుడు ఒకసారి రాసినప్పుడు ఒకసారి డిస్క్వాలిఫై ఉంటాడు, ఫస్ట్ సెకండ్ టైం సెలెక్ట్ అవుతాడు, మూడోసారి మళ్ళీ డిస్క్వాలిఫై అవ్వడం వల్ల కోచింగ్ 1,00,000 రూపాయలు తీసుకునేటాడు. ఆ డబ్బులు వేస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చిన టైం వేస్ట్ అయిపోతుంది. పెట్టే ఎగ్జామ్ ప్రాపర్గా ఒకసారి పెట్టేసి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్గా పెట్టేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 ఒకరికి క్యాన్సిల్ అయిందంటే 5 సంవత్సరాల టైం మొత్తం పోతుంది, మళ్ళీ టైం పోతుంది. ప్లస్ ఇంకోటి డబ్బులు ఖర్చు అయిపోతే ఇంటి దగ్గర మా పేరెంట్స్ మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, ఊరికి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఎప్పుడో జాబ్ వస్తుంది బిడ్డ, ఎప్పుడు వస్తావు అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, ఏమని చెప్తాం మేడం? ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అది ఎలాంటి న్యూస్ పేపర్లో రాదు. అది వచ్చినా కూడా అది వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూ వల్ల చనిపోతున్నారు అని చెప్పేసి ఒకటి చేస్తున్నారు తప్పితే పర్సనల్గా ఎవరు కూడా వాళ్ళ మీద ఎవరు చెప్పట్లేదు. జీపీఓ ఉద్యోగాలు ఉన్నాయి కదా మేడం, 10,954